హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిథున్ హిందీ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కషన్ చేసుకోబోయే క్లాస్ ఏంటంటే గత క్లాస్లో నేను ఆల్రెడీ చెప్పాను మీకు కెన్, కుడ్, తర్వాత మే, మైట్, మస్ట్, తర్వాత ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో ఏవైతే కనిపిస్తున్నాయో ఈ చాప్టర్స్ డ్యూ ఉన్నాయి. ఓకే, ఈరోజు ఈ క్లాస్ మీకు నేర్పించబోతున్నాను. అవి ఏంటి అంటే షెల్, విల్, షుడ్, వుడ్ హిందీలో ఎలా వాడాలి వీటిని. ఓకే, క్లాస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్ మీకు చెప్తాను. ఏంటి అంటే నేను గత వీడియోలో నేను ఓన్లీ కన్వర్జేషన్కి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో కొంతమంది సబ్ టైటిల్స్ రావట్లేదని అడిగారు. ఇక్కడ చూడండి, మీరు వీడియోలో సబ్ టైటిల్స్ మామూలుగా వీడియో ప్లే అయితే ఇలా సబ్ టైటిల్స్ రావాలి మీకు. ఓకేనా, ఇలా సబ్ టైటిల్స్ కనుక చూడండి, ఇక్కడ సబ్ టైటిల్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ కింద మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇక్కడ కింద హిందీలో వస్తుంది. దీని ద్వారా మీరు హిందీ త్వరగా నేర్చుకోవచ్చు. ఇది రావాలి అంటే మీరు మీ మొబైల్లో ఏం చేయాలి అంటే ఇక్కడ సిసి అనే ఒక ఆప్షన్ వచ్చింది చూడండి, పైన బటన్ సిసి, ఇది క్లిక్ చేస్తే చూడండి సబ్ టైటిల్స్ సిసి టర్న్ అండ్ ఆఫ్ అని వస్తుంది. ఇప్పుడు రావు. తర్వాత ఈ సిసి ప్రెస్ చేయండి, ఇప్పుడు సబ్ టైటిల్స్ వచ్చేస్తుంటాయి. ఓకేనా, చూడండి వచ్చేసినాయి కదా. ఓకే, ఇక్కడ కాకుండా మామూలుగా ఇక్కడ సెట్టింగ్స్లోకి పోయి కూడా మీరు క్యాప్షన్స్ అని ఉంది కదా, ఈ క్యాప్షన్స్లోకి పోయిన తర్వాత ఇక్కడ హిందీ అని వస్తుంది, హిందీ క్లిక్ చేయండి. హిందీ క్లిక్ చేసినా కానీ మీకు సబ్ టైటిల్స్ వచ్చేస్తాయి. ఓకేనా, చూడండి వచ్చేస్తున్నాయి. రైట్, ఇలా నేను ఏదైతే ఒకవేళ తెలుగులో మాట్లాడినా కూడా అది హిందీలో రావాలి అంటే వచ్చేస్తుంది. దానికన్నా ముఖ్యమైందంటే మనం హిందీ మాట్లాడినప్పుడు హిందీ సబ్ టైటిల్స్తో చూస్తే తొందరగా హిందీ అర్థమవుతుంది, తొందరగా మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం క్లాసులోకి వెళ్ళిపోదాం. షెల్, విల్, షుడ్, వుడ్ ఇవి ఉన్నాయి కదా. షెల్కి పాస్ట్ ఫామ్ షుడ్ వస్తుంది, విల్కు పాస్ట్ ఫామ్ వుడ్ వస్తుంది. ఓకే, ఈ షెల్ ఏదైతే ఉందో కీవర్డ్స్ ఇక్కడ రాశాను, హోగా అని వస్తుంది, విల్లుకు కూడా హోగా అని వస్తుంది. ఓకే, షుడ్కు కర్నా చాహియే అని వస్తుంది. కర్నా అంటే షుడ్ని మనం ఇతరులకి ఒక సలహా ఇవ్వడం అనమాట. నెక్స్ట్ వుడ్ కూడా అంటే పొలైట్ రిక్వెస్ట్గా మనము ఎవరినైనా అడగటం కానీ ఏదైనా చెప్పడం కానీ సందర్భంలో మనం వుడ్ వాడతాము. సబ్జెక్ట్లో పోతే మీకు అర్థమవుతుంది. ఐసే హోతా, ఐసే హోగా అనే కీవర్డ్స్ మనకి దీనికి సంబంధించి కనపడుతుంటాయి. రైట్, ఇప్పుడు మనము షెల్, విల్లు చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ షెల్ కనపడుతుంది చూడండి. ఇక్కడ కీవర్డ్ ఇచ్చాను చూడండి, హోగా అని వస్తుంది లాస్ట్లో. గా ఏదైతే ఉందో ఇక్కడ మరి ఇక్కడ వచ్చిందా హోగా అనేది. రైట్, ఈ షెల్ని ఎన్ని సందర్భంలో వాడతామంటే మామూలుగా ప్రామిసెస్, తర్వాత సజెషన్స్, ఆఫర్స్, కన్ఫర్మేషన్స్, తర్వాత మన ఏవైతే డిజైర్స్ కోరికలు ఉన్నాయో వాటికి సంబంధించి మనం మాట్లాడేటప్పుడు షెల్ని యూజ్ చేస్తాం. రైట్, ఇప్పుడు డిజైర్స్ అంటే కోరికలు. యాక్చువల్గా షెల్, విల్లు రెండు కలిపి చెప్తే మీకు ఇంకా అర్థమవుతుందేమో, కానీ ఇక్కడ నేను విడదీసి చెప్పాను. ఓకేనా, అంటే విల్లు కూడా ఫ్యూచర్ గురించి చెప్తుంది, షెల్ కూడా ఫ్యూచర్ గురించి చెప్తుంది. ఓకేనా, షెల్ ఫ్యూచర్ గురించి చెప్తుంది, ఫ్యూచర్లో ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలకు సంబంధించి మనం ఏదైతే మాట్లాడుకుంటామో ఆ సందర్భంలో హిందీలో షెల్ వాడతాం, అంటే హోగా అనేది వాడతాము. ఇప్పుడు చూడండి, మే బెంగళూరు జాऊंगा, నేను బెంగళూరు వెళ్తాను అంటున్నాను. ఇది విల్ కూడా వస్తుంది, షెల్లే కాదు విల్ కూడా వాడచ్చు ఇక్కడ. కాకపోతే నేను బెంగళూరు జాऊंगा అనేది సాధారణంగా చెప్తే విల్లుకు, లేదు నేను బెంగళూరు పోవాలి, నాకు బెంగళూరును సందర్శించాలనే కోరిక ఉంది, బెంగళూరు చూడాలనే కోరిక ఉంది అని చెప్పే సందర్భంలో మై బెంగళూరు జాऊंगा అంటారు. అప్పుడు ఇది షెల్ వస్తుంది. రైట్, అంటే కోరికలకు సంబంధించి ఏవైతే మనము ఒక వ్యక్తితోనే చెప్తామో అప్పుడు ఇలా మాట్లాడతాం, మై బెంగళూరు జాऊंगा. తర్వాత
ముజే బాహర్ జానా హోగా అంటే నాకు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది అంటే నేను బయటికి వెళ్ళాలి అంటాం. మన దేశం వదిలి వేరే దేశాలకు వెళ్తున్నప్పుడు కూడా పడాయికి లియే బాహర్ జానా హై అంటారు. అంటే చదువుకోవడానికి బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాలి అంటే బాహర్ జానా హై అంటే ఏంటిది? మన దేశం వదిలి బయటికి వెళ్ళాలి అనే సందర్భంలో మనం ఇది వాడతాం. అంటే ముజే బాహర్ జానా హోగా అంటే నేను బయటికి వెళ్ళటం కావాలి, రైట్? లేకపోతే నేను బయటికి వెళ్తాను అని వస్తుంది. హమే పత్ర లిఖనా హోగా అంటే మేము, పత్రు అంటే చిట్టి, లిఖనా అంటే రాయటం, ఓకేనా? హోగా హమే పత్ర లిఖనా హోగా అంటే టోటల్ ఏమొస్తుంది? మేము చిట్టిని రాస్తాము అని చెప్తున్నాం. అంటే మేము లెటర్ రాస్తాము. ఇక్కడ చూడండి, రాస్తాము అనేది హోగా అని వచ్చిందనుకోండి, హోగా, గాగే, గీ ఏవైతే వస్తాయో అవి ఫ్యూచర్కి వస్తాయి. నేను ఈ సెంటెన్స్ కూడా చెప్తున్నాను ఏమని, నేను పత్రు అంటే నేను చిట్టి, నేను లెటర్ రాస్తాను అంటున్నాను. ఇది ఫ్యూచర్ టెన్స్లోకి వెళ్ళిపోతుంది. షెల్ అనేది ఫ్యూచర్, ఓకే, రైట్? హమ్కో మన్ పసంద్ కా ఖానే ఖానా హోగా అంటే హమ్కు మాకు, మన్ పసంద్ కా ఖానా అంటే మనసుకు నచ్చినటువంటి భోజనం ఏదైతే ఉందో అది తినాలి అని చెప్తున్నాను. అది తింటాము అని చెప్తున్నాను. ఇక్కడ హోగా కదా ఫ్యూచర్, అంటే మేము మనసుకు నచ్చినటువంటి భోజనము చెయ్యాలి అంటున్నాను. ఫ్యూచర్కి సంబంధించి చెప్తున్నాను. ఇక్కడ హోగా వచ్చింది. ఇక్కడ మన్ పసంద్గా ఖానా, ఖానా అంటే కోరిక ఉంది అంటే మనసుకు నచ్చినటువంటి భోజనం అనేది చేస్తాము. మనసుకు నచ్చినటువంటిది అంటే దాని మీద కోరిక ఉన్నట్టే కదా, అర్థమైందా? డిజైర్స్, కోరిక. ఈ 4 సందర్భాలలో మనము షెల్ని వాడతాం, రైట్? ఒకసారి చూడండి, మై బెంగళూరు జావుంగా అంటే ఏదైనా ప్రదేశానికి వెళ్ళాలి అంటే కోరిక ఉంది, అక్కడ సందర్శించాలి అన్నప్పుడు ఇది వాడతాము, షెల్ని వాడతాము. అంటే హోగా ముజే బాహర్ జానా అంటే మనం ఈ దేశం వదిలి వేరే దేశానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా వాడతాము. లేదా ఏదన్నా మనము రాయాల్సి వచ్చినప్పుడు కోరికతోనే, లేదా ఫాదర్కో మదర్కో ఏదన్నా లెటర్ పంపాలి, లెటర్ రాసి పంపాలి, ఏదైనా కోరిక ఉంది, ఏదైనా మనసులో మాటలు చెప్పాలి అన్నప్పుడు కూడా ఇది వస్తుంది. అంటే నేను మనస్ఫూర్తిగా లెటర్ రాయాలి, రైట్? ఇక్కడ హమ్కో మన పసంద్ కా ఖానే ఖానా హోగా అంటే మనసుకు నచ్చినటువంటి భోజనం చేయాలి, రైట్? ఇప్పుడు షెల్ అయిపోయింది కదా, షెల్కి పాస్ట్ ఫామ్ అయినటువంటి షుడ్ చూద్దాం. ఇప్పుడు షుడ్ గురించి చూద్దాము. షుడ్ అంటే హిందీలో కర్నా చాహియే, తెలుగులో సలహా, ఇంగ్లీష్లో అడ్వైస్. అంటే మనం ఫ్రీగా ఇతరులకు ఏమి ఇస్తాం? సలహాలు ఇస్తుంటాం. మనం పాటించమో తెలియదు కానీ ఇతరులకు మాత్రం సలహాలు ఇస్తాం, ఓకే? సలహా, అడ్వైస్ మనం ఇతరులకు ఇచ్చేటప్పుడు హిందీలో ఎలా ఇస్తామో చూడండి, ఓకే? మనం హిందీలో సలహా ఇస్తున్నాము అంటే లాస్ట్కి చాహియే అని రావాలి, రైట్? ఇక్కడ చూడండి, లాస్ట్లో చాహియే అని వచ్చిందా? ప్రతి దాంట్లో చాహియే చాహియే వస్తుంది, ఓకే? అంటే కర్నా చాహియే అంటే చేయటం కావాలి, మీరు వెళ్ళటం కావాలి, మీరు తినటం కావాలి. అంటే తినటం కావాలి అనేదాన్ని ఇంకా షార్ట్కట్ చేస్తే ఎట్లా చెప్పవచ్చు? తినాలి, చేయటం కావాలి, చెయ్యాలి, వెళ్ళాలి, రావాలి, చూడాలి. ఇవన్నీ సలహాలు ఇతరులకి మనం ఇచ్చేటువంటివి. చూడండి, ఈ ఫస్ట్ సలహాలు ఇస్తాము, తర్వాత ఇచ్చే సందర్భంలో వాడతాము ఈ షుడ్ని. తర్వాత మన యొక్క కర్తవ్యం, మన యొక్క విధి ఏదైతే ఉందో అది మన యొక్క జిమ్మెదారి, అర్థమైందా? తర్వాత మన యొక్క ఉద్దేశం. ఈ సందర్భాలలో మనము, ఈ 4 సందర్భాలలో మనము ఏ విధంగా వాడతామో ఇప్పుడు చూడండి. ఆప్కో హాస్పిటల్ జానా చాహియే, హిందీలో విడదీసి చెప్తే ఎట్లా ఉంటుందో చూడండి, తెలుగులో ఎలా ఉంటుందో చూడండి. మీరు హాస్పిటల్ జానా చాహియే అంటే వెళ్ళాలి, మీరు హాస్పిటల్కి వెళ్ళాలి. ఆప్కో హాస్పిటల్ జానా చాహియే. ఒకవేళ మీకు కనుక జ్వరం వచ్చిందనుకోండి, నేను మీకు ఏమని సలహా ఇస్తాను? మీరు హాస్పిటల్ పోవాలి అంటాను. అంటే హిందీలో ఎలా చెప్తారు చూడండి, ఆప్కో
హాస్పిటల్ జానా చాహియే అంటారు. విడదీసి చెప్పినట్టు చూడండి, మీరు హాస్పిటల్ వెళ్ళటం కావాలి అంటే విడదీస్తే ఇలా వస్తుంది. మనం డైరెక్ట్ తెలుగులో చెప్తాం, మీరు హాస్పిటల్ వెళ్ళండి, మీరు హాస్పిటల్ పోవాలి కదా. ఇక్కడ ఏమొస్తుంది, ఆప్కో హాస్పిటల్ జానా చాహియే. ఈ డిఫరెంట్ అనేది మీరు ఇక్కడ కనిపెట్టగలిగితే హిందీ ఈజీ అయిపోతుంది, రైట్. తుమ్మే క్రికెట్ ఖేల్నా చాహియే, నువ్వు క్రికెట్ ఆడాలి అని నేను సలహా ఇస్తున్నాను. అదే హిందీలో చూడండి, తుమ్హే అంటే నువ్వు, క్రికెట్ ఖేల్నా అంటే ఆడటం, చాహియే అంటే కావాలి, నువ్వు క్రికెట్ ఆడటం కావాలి అంటున్నావు. అంటే డైరెక్ట్ తెలుగులో ఏమంటాం మనం, డైరెక్ట్గా నువ్వు క్రికెట్ ఆడాలి అంటాం. ఇక్కడ క్రికెట్ ఆడటం కావాలి, రైట్. హిందీకి తెలుగుకున్న డిఫరెంట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్, ఉస్కో భోజన్ ఖానా చాహియే. ఉస్కో అంటే అతనికి, ఏం చెప్తుండేడా, భోజన్ ఖానా చాహియే అంటే అతను అన్నం తినటం కావాలి. తెలుగులో డైరెక్ట్ ఏం చెప్తాం, అతను అన్నం తినాలి అని చెప్తాం, అంటే సలహా ఇస్తున్నట్టు, రైట్. ఇక్కడ సలహా ఉంది కదా, 1 2 3 4 ఈ 4 కూడా సలహా సంబంధించి. హమ్కో విద్యాలయ జానా చాహియే, ఏమంటున్నా, మనము స్కూల్కి, విద్యాలయం అంటే స్కూల్ కదా, పాఠశాల, జానా చాహియే అంటే మనము స్కూల్కి వెళ్ళటం కావాలి. తెలుగులో ఏమని చెప్తాం, మనం స్కూల్కి వెళ్ళాలి, రైట్. ఇది ఒక అడ్వైస్. నెక్స్ట్ చూడండి, కర్తవ్యం. మనం కర్తవ్యం అంటే తెలుగులో విధి. హమే సమయకి పాబంది బనాయే రఖ్నీ చాహియే. హమే అంటే మనకు, సమయకి పాబంది అంటే హిందీలో సమయ పాలన అని వస్తుంది. అంటే సమయ పాలనకు కట్టుబడి ఉండాలి అంటే బనాయే రఖ్నే చాహియే. బనానా అంటే చేయటం, ఏదన్నా తయారు చేయటం. రఖ్నా అంటే ఉంచటం, చాహియే అంటే కావాలి. చూడండి, విడిగా చదివితే ఇన్ని రకాల అర్థాలు వస్తాయి, అందుకే విడిగా చదవద్దు. సెంటెన్స్ ఫార్మేషన్లో వెళ్ళిపోవాలి. హమే సమయకి పాబంది బనాయే రఖ్నే చాహియే అంటే దానికి కట్టుబడి, సమయ పాలనకి కట్టుబడి ఉండాలి అంటున్నాం ఇక్కడ, రైట్. సమయ పాలనకి కట్టుబడి ఉండటం అనేది ఏంటిది, మన యొక్క కర్తవ్యం, మన యొక్క విధి, అవునా కదా, అట్లా. ఇంకోటి జిమ్మెదారి. జిమ్మెదారి అంటే బాధ్యత వస్తుంది. హమే బడోం కా సమ్మాన్ కర్నా చాహియే. ఇక్కడ ఏమంటున్నాం, బాధ్యత ఏంటిది, సమ్మాన్. సమ్మాన్ అంటే ఇంగ్లీష్లో రెస్పెక్ట్, ఓకే. హమే బడోం కా సమ్మాన్ కర్నా చాహియే అంటే మనము పెద్దలకి, మనము బడోం కా అంటే పెద్దలకు, సమ్మాన్ అంటే రెస్పెక్ట్, కర్నా చాహియే అంటే చెయ్యటం కావాలి. తెలుగులో ఏమంటాం, మనం పెద్దల్ని గౌరవించాలి. అదే ఇక్కడ హమే బడోం కా సమ్మాన్ కర్నా చాహియే, మనం పెద్దల్ని గౌరవించాలి. గౌరవించాలి అంటే ఏంటిది, మన యొక్క జిమ్మెదారి, మన యొక్క బాధ్యత, అది, రైట్. ఇంకోటి ఉద్దేశం. హమే వినమ్రతాసే బాత్ కర్నీ చాహియే. వినమ్రత అంటే మర్యాదపూర్వకంగా అని వస్తుంది తెలుగులో, ఓకేనా. అంటే మనము మర్యాదపూర్వకంగా ఏమంటున్నాం, బాత్ కర్నీ చాహియే అంటున్నాము. అంటే మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. మాటలు ఏంటి, మర్యాదపూర్వకమైన మాటలు. ఈ మర్యాదపూర్వకం అనేది ఏంటిది, మన యొక్క ఇక్కడ ఉద్దేశం. ఒకవేళ మన ఒక ఉద్దేశము వినమ్రత కాకుండా మనం చెడుగా మాట్లాడాలి అంటే ఇక్కడ హమే గలత్ బోల్నా చాహియే లేదా గుస్సాసే బాత్ కర్నీ చాహియే ఇలా కూడా చెప్పుకుంటాం. అది మన యొక్క ఉద్దేశం ఏంటిది, ఇక్కడ వినమ్రత, మర్యాద. కాబట్టి మనము మర్యాదగా మాట్లాడాలని చెప్తున్నాం, రైట్. ఇప్పుడు మనం విల్ గురించి చూద్దాము. విల్ అంటే ఫ్యూచర్కి సంబంధించింది, అంటే భవిష్యత్తులో ఏ పని జరగబోతున్నా కూడా దాన్ని మనం ఇంగ్లీష్లో విల్ ఎలా అయితే వాడతామో హిందీలో గా, గే, గీ అనే వస్తుంది. అంటే హోగా, హోంగే, హోగి అని వస్తుంది, రైట్. అంటే గా అనేది ఇది సింగులర్కి వస్తుంది, ఇది ఫ్లూరల్కి వస్తుంది, ఇది స్త్రీలింగానికి వస్తుంది, రైట్. అయితే ఈ విల్ని మనం హిందీలో ఎన్ని సందర్భాల్లో వాడతామో ఇక్కడ చూడండి. ఏదన్నా ప్లాన్కి సంబంధించి కానీ, డిసిజన్కి సంబంధించి కానీ, ప్రామిస్కి సంబంధించి కానీ, ఏదైనా కండిషనల్ సెంటెన్సెస్కి సంబంధించి కానీ మనము మాట్లాడుతున్న సందర్భంలో మనము ఈ విల్ని ఎలా అయితే వాడతామో ఇంగ్లీష్లో ఇక్కడ
గే, గా, గా, గి, గి వీటిని బేస్ చేసుకొని గుర్తుపడుతూ మనము మాట్లాడతాము. ఎట్లా చూడండి, ఇప్పుడు ఒక ప్లాన్ గురించి చెప్తున్నప్పుడు హమ్ కల్ కా మ్యాచ్ జీతేంగే అంటున్నాం. అంటే మనము రేపు ఆడబోయే మ్యాచ్ గెలుస్తాము అంటున్నాము. గెలుస్తాము, జీతేంగే, మ్యాచ్ జీతేంగే అంటే మ్యాచ్ గెలుస్తాము. ఎప్పుడు? రేపు జరగబోయే మ్యాచ్. రేపు అనేది ఫ్యూచర్కి వచ్చింది. మ్యాచ్ గెలుస్తాము. మ్యాచ్ ఎలా గెలుస్తాము? ఒక ప్లాన్ ప్రకారం ఆడతాం కాబట్టి గెలుస్తాము అంటున్నాము. అర్థమైందా? అంటే ఏదైనా మనము ఒక ప్లాన్ వేసుకుంటున్నాము అంటే ఆ ప్లాన్కి సంబంధించి మనము విజయం సాధిస్తాము. ఆ విజయం కూడా ఎప్పుడు ఉండాలి? రేపు భవిష్యత్తులో జరగబోయేదై ఉండాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నా, రేపు మనం ఆడబోయే మ్యాచ్లో గెలుస్తాము. రైట్? హమ్ కల్ కా మ్యాచ్ జీతేంగే, రేపు మనం మ్యాచ్ గెలుస్తాము పక్కా. రేపు అనేది భవిష్యత్తుకు పోయింది, గెలుస్తాము అనేది ఒక ప్లాన్ ప్రకారం ఆడతాం కాబట్టి గెలుస్తాము అనేది ఈ కండిషన్లోకి వచ్చేసింది. రైట్? ఇంకొకటి డిసిజన్కి సంబంధించి, మై తుమారే బాత్ నహీ మానుంగా, నేను డిసిజన్ తీసుకున్నా అసలు నీ మాట వినను. ఇప్పుడు కాదు, ఎప్పటికీ వినను. నేను తుమారే బాత్ అంటే నీ యొక్క మాట, నహీ మానుంగా, మానుంగా అంటే వింటాను, నహీ మానుంగా అంటే వినను. నీ యొక్క మాట వినను అని నేను డిసిజన్ తీసుకున్నా కాబట్టి నేను చెప్తున్నాను. అంటే నేను విననిగా. రైట్? అదే డిసిజన్ సంబంధించింది. లేకపోతే మై ఏ కానా నహీ కావుంగా, అంటే నీ ఈ భోజనం అసలు తినను. మై వహా జావుంగా నహీ, అంటే నేను అక్కడికి వెళ్ళను. అంటే ఏదైతే డిసిజన్ పక్కా తీసుకొని మనం బల్లా గుద్దినట్టు చెప్పేస్తాము, ఆ సందర్భంలో మనము ఇది వాడతాము, విల్లుని వాడతాము. రైట్? ఇంకొకటి ప్రామిసెస్కి సంబంధించి, మై తుమ్సే కల్ మిలుంగా, అంటే నేను ప్రామిస్ చేస్తున్నాను రేపు నేను కలుస్తాను. మై కల్ మిలేంగే, మిల్నే కే బాద్ చాయ్ పీనే చలేంగే, మై జరూర్ మిలుంగా, అంటే నేను కలుస్తాను, రేపు కలుద్దాము, రేపు కలిసిన తర్వాత చాయ్ తాగడానికి వెళ్దాము అంటే ప్రామిస్ చేస్తున్నప్పుడు మనము ఇది వాడతాము. ఏది? విల్ని. ఎప్పుడు? మై తుమ్సే కల్ మిలేంగే, కల్ అంటే రేపు, భవిష్యత్తుకి వెళ్ళిపోయిందా? అంటే నేను నీతో రేపు కలుస్తాను అనేది ప్రామిస్, రేపు అనేది భవిష్యత్, విల్. రైట్? ఇంకోటి కండిషనల్ సెంటెన్స్కి సంబంధించి చూద్దాం ఇప్పుడు. అగర్ మై పడాయి కర్తా హూ తో మై పాస్ హో జాऊंगा. అర్థమైందా? ఇదేమంటున్నా, అగర్ ఒకవేళ, నేను పడాయి కర్తా హూ చదువుతాను, పడాయి అంటే చదువు, అంటే చదువుతాను, తో అంటే అయితే, అగర్ మై పడాయి కర్తా హూ అప్పుడు లేదా అయితే, మై పాస్ హో జాऊंगा నేను పాస్ అయిపోతాను. ఒక్కసారి మన సెంటెన్సెస్ చూడండి. అగర్ మై పడాయి కర్తా హూ తో మై పాస్ హో జాऊंगा, ఒకవేళ నేను కనుక చదివితే ఏమవుతుంది? ఇక్కడ నేను పాస్ అవుతాను. ఒకవేళ నేను ఇక్కడ చదవకుంటే నేను పాస్ గాను. ఒకవేళ నేను ఈరోజు కష్టపడితే రేపు విజయం సాధిస్తాను. అర్థమైందా? అంటే ఒక కండిషనల్ సెంటెన్స్కి సంబంధించి మనం ఏదైనా మాట్లాడుకుంటున్నప్పుడు విల్ని ఉపయోగిస్తాం. ఫ్యూచర్ సంబంధించి అంటే ఒకవేళ నేను చదివి ఉంటేనే పాస్ అవుతా, ఒకవేళ నేను ఏదైనా ఈరోజు కష్టపడితేనే రేపు విజయం సాధిస్తా. రైట్? ఈరోజు మీరు మనసు పెట్టి విన్నట్లయితే రేపు మీరు ఏంది నేర్చుకుంటారు. వీటన్నిటి కూడా కండిషనల్ సెంటెన్సెస్కి వస్తాయి. అంటే ఫ్యూచర్కి సంబంధించి వీళ్ళు మనం చెప్పుకోవచ్చు. అవే కాకుండా కొన్ని ఫ్యూచర్లో జరగబోయే పనులు కూడా మనము ఇక్కడ చూడవచ్చు. ఆప్ హమ్సే బాత్ కర్నీ చాహియే, అంటే మీరు మాతో మాట్లాడాలి. ఉసే కితాబ్ ఖరీద్నీ హోగి, అంటే హోగి వచ్చింది కదా, అంటే ఆమె ఏం చేయాలి? కితాబ్ ఖరీద్ హోగి, అంటే కితాబ్ అంటే బుక్, ఖరీదన్నా అంటే పర్చేజ్ చేయటం, కొనటం, అంటే ఆమె బుక్ కొనాలి అంటున్నాను. కొనాలి ఎప్పుడు? ఫ్యూచర్కి వెళ్ళిపోయింది. అంటే కొన్ని కండిషనల్ సెంటెన్సెస్ అనమాట. అంటే ఇలాంటి సందర్భాల్లో కూడా మనము వీళ్ళని తీసుకుంటామని చెప్తున్నాను. అంటే ఆప్ హమ్సే బాత్ కర్నీ హోగి, అంటే మీరు మాతో మాట్లాడాలి, అంటే ఆమె బుక్ కొనాలి, అంటే ఈ ఆర్డర్స్ లెక్క ఉంటున్నాయి, ప్లస్ ఫ్యూచర్కి సంబంధించి ఉంటున్నాయి. రైట్? ఇది వీళ్ళకి సంబంధించి.
ఇప్పుడు వెల్కి పాస్ట్ అయినటువంటి వుడ్ గురించి చూద్దాం. ఈరోజు లెసన్లో లాస్ట్ పార్ట్ అయినటువంటి వుడ్ చూడండి. వుడ్ అంటే విల్కి పాస్ట్ ఫామ్, ఓకేనా. విల్ అంటే ఫ్యూచర్కి సంబంధించింది, విల్కి పాస్ట్ ఫామ్ వుడ్. అయితే మనము తెలుగులో ఏదైతే దయచేసి అని మాట్లాడతామో తెలుగులో, ఇంగ్లీష్లో అది వుడ్లోకి వెళ్ళిపోతుంది, రైట్. ఎలా అంటే చూడండి, ఒక పొలైట్గా మనం వేరే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా వుడ్ వాడతాము, ఓకే. నెక్స్ట్ ఏదైనా రిక్వెస్ట్ చేసేటప్పుడు, లేదైనా మనం వేరే ఎవరినైనా క్వశ్చన్స్ అడిగేటప్పుడు కూడా వుడ్ను వాడతాము. ఎలా అంటే చూడండి, క్యా అంటే ఏమి వస్తుంది అంటే క్వశ్చనింగ్ అంటే ఇది రిక్వెస్ట్ అయినా కావచ్చు, లేకపోతే పొలైట్గా వేరే ఏదైనా అడిగే సందర్భంలో అయినా కావచ్చు, ఏదైనా క్వశ్చన్ అంటే ఏదైనా డౌట్ వచ్చినప్పుడు అడిగే సందర్భంలో అయినా, క్వశ్చన్ అడిగే సందర్భంలో అయినా కానీ మనం క్యా వాడతాం. ఇప్పుడు ఇంట్లో చెప్తే అర్థం కాదు, చూడండి సెంటెన్స్ చెప్పినప్పుడు మీకు చెప్తే మీకు అర్థమవుతుంది, రైట్. క్యా ఆప్ కృపయా 2000 రూపాయ దే దేంగే. విడతీ చెప్తా చూడండి, ఏమి మీరు దయచేసి 2000 రూపాయ అంటే డబ్బులు, దేదేంగే ఇవ్వగలరా అంటే కృపయ అనేది ఏదైతే ఉందో అది దయచేసి అనేది వస్తుంది. కృపయ రైట్. ఇక్కడ కృపయ ఏదైతే వచ్చిందో ఈ కృపయ వచ్చినవి అన్నీ కూడా దయచేసి అనే మీనింగ్ వస్తుంది. దయచేసి అంటే వుడ్ అంటే రెస్పెక్ట్ఫుల్ వర్డ్. మళ్ళీ ఆ రెస్పెక్ట్ కూడా ఎట్లా, పొలైట్గా మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే ఇతరులని రిక్వెస్ట్గా ఏదైనా అడిగేటప్పుడు కానీ, లేదా రిక్వెస్ట్గా ఏదైనా మనకి ఒక క్వశ్చన్కి ఏదైనా డౌట్స్ వస్తే మనం చెప్పడం కానీ, లేకపోతే వాళ్ళు అడిగే సందర్భంలో కూడా మనం ఇలా వాడతాం, రైట్. ఇప్పుడు చూడండి, క్యా ఆప్ కృపయా 2000 రూపాయ దే దేంగే. తెలుగులో డైరెక్ట్ చెప్పేస్తున్నా చూడండి, దయచేసి ఒక 2000 రూపాయలు ఉంటే ఇవ్వండి. అంటే ఇక్కడ ఏం జరిగింది, దయచేసి అని అడుగుతున్నాము, రెస్పెక్ట్ఫుల్గా పొలైట్గా మనము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ, రైట్. ఇంకొకటి చూడండి, క్యా ఆప్ కృపయా హమారే మద్దత్ కరేంగే అంటే తెలుగులో డైరెక్ట్ చెప్పేస్తున్నా చూడండి, దయచేసి మీరు మాకు సహాయం చేయగలరా. హమారే మద్దత్ కరేంగే అంటే మాకు సహాయం చేయగలరా అని మనము ఇక్కడ వేడుకుంటున్నాము. ఇక్కడ आप बुरा ना माने तो मैं आज एक बात बताऊंगा అంటే విడదీ చెప్తాను చూడండి, మీరు బూరా అంటే తప్పుగా, నా మాన్నా అంటే అనుకోవటము, అగర్ నహి మాన్నా అంటే అనుకోకపోవటము, అంటే తప్పుగా అనుకోకపోవడము. బురా నా మాన్నా, ఆప్ బురా నా మానే తో మై ఆజ్ ఏక్ బాత్ బతాऊंगा. మీరు తప్పుగా అనుకోకుండా తో అంటే ఉన్నట్లయితే నేను ఈరోజు ఒక మాట చెప్తాను మీకు. అంటే తెలుగులో ఏమంటారు, తప్పుగా అనుకోకుంటే ఒక మాట చెప్తా, అర్థమైందా. అంటే తప్పుగా అనుకోకుంటే ఒక మాట చెప్తా. ఆ బురా నామానేతో మై ఆజ్ ఏక్ బాత్ బతాऊंगा. ఇందులో చూడండి ఎంత పెద్ద వాక్యం వస్తుందో, రైట్. ఇంకోటి, క్యా ఆప్ కృపయా యహా ఆయేంగే అంటే దయచేసి మీరు ఇక్కడికి రాగలరా అంటే మన రిక్వెస్ట్గా అడుగుతున్నాము, మీరు ఇక్కడికి రాగలరా. ఇంకొకటి, క్యా ఆప్ కృపయా మేరా బాత్ సునేంగే. మేరా బాత్ అంటే నా మాట, సునేంగే అంటే వింటారా, దయచేసి మీరు, ఓకే. అంటే వింటారా అంటే క్వశ్చన్ మార్క్, ఈ క్వశ్చన్ మార్క్ ఇక్కడ లాస్ట్లో వచ్చింది కదా, ఇది ఏదైతే ఉందో హిందీలో క్యా రూపంలో ముందు వచ్చి కూర్చుంటుంది, అర్థమైందా. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ మార్క్ని మనం ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం అన్నమాట, అంతే. హిందీలో ఇలా మాట్లాడతాం, క్యా ఆప్ కృపయా మేరా బాత్ సునేంగే, దయచేసి మీరు నా యొక్క మాటలు వినగలరా అనేది వస్తుంది. క్యా ఆప్ కృపయా ముజే ఏ పతా బతాయేంగే. పతా అంటే అడ్రస్, బతాయేంగే అంటే చెప్పగలరా, ముజే అంటే నాకు, కృపయా దయచేసి, ఆప్ మీరు, ఓకే. క్యా ఆప్
కృపయా ముజే ఏ పతా బతాయేంగే, మీరు దయచేసి నాకు ఈ యొక్క అడ్రస్ చెప్పగలరా. అంటే మీరు ఈ అడ్రస్ చెప్పగలరా, అయితే మీరు ఈ అడ్రస్ చెప్పండి దయచేసి అని మనం తెలుగులో మాట్లాడతాం. అదే మాట ఇది హిందీలో వస్తుంది. రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇంతకన్నా వివరంగా చెప్పాలంటే ఇక ఇంకా చాలా డెప్త్ అయిపోతుంది. ఇప్పటికీ చాలామంది కామెంట్ చేస్తున్నారు, సార్ ఇంకొంచెము వీడియో లెంత్ తగ్గిస్తే బాగుండని చెప్పేసి. అసలు యాక్చువల్గా నా మనసులో మాట చెప్తున్నాను చూడండి. ఏ యూట్యూబ్లో క్లాస్ చెప్పే వ్యక్తి కూడా చెప్పాడు. యాక్చువల్గా మీకు నేర్పేది మేము 100లో 5% మాత్రమే. 95% మేము సబ్జెక్టును వదిలేస్తున్నాం. 95% చెప్పాలంటే కనీసము ఒక 10 hours క్లాస్ పడుతుంది. ఇదే వుడ్ మీద చాలా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పొచ్చు. కాకపోతే మీరు వింటారా? మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు వినలేరు. మీరే కాదు, మీ ప్లేస్లో నేనున్నా కానీ నేను కూడా వినలేను. అందుకే ఏం చెప్తారు, బేస్ మీకు ఏదైతే అవసరం వస్తుందో మీరు ఎక్కడైతే మెయిన్గా ఫోకస్ పెట్టాలో అక్కడే చెప్పేస్తారు అనమాట. యూట్యూబ్లో ఎవరు ఏ ట్యూటోరియల్లో క్లాస్ చెప్పే ఏ టీచర్ కూడా మెయిన్ టాపిక్స్ని తీసుకొని అక్కడే ఫోకస్ పెట్టేసి అక్కడే చెప్పేస్తారు. కానీ ఈ టాపిక్ వాస్తవంగా చెప్పాలంటే చాలా పెద్దగా ఉంటాయి. యూట్యూబ్లో చెప్పలేము. ఒకవేళ చెప్పినా కానీ నేను చెప్పగలుగుతా, నాకు ఆ కెపాసిటీ ఉంది. కానీ మీకు చూసే కెపాసిటీ మీకు ఉండదు. ఎందుకంటే ఒక 30 minutes చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఒక క్లాస్ బోర్ కొడుతుంది. అందుకే చాలామంది కామెంట్లు చాలా షార్ట్ చేయండి సార్ అని అడుగుతున్నారు. ఓకే, షార్ట్ అయినా కొద్దీ నాణ్యత తగ్గిపోతుంది. గుర్తుంచుకోండి ఒకటి, వీడియోలో నాణ్యత ఉండాలి అంటే మీరు ఒక్కసారి ఒక క్లాస్ చూసిర్రు అంటే లైఫ్లో మొత్తం మీరు ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే మేము ఈ క్లాస్ని చాలా డెప్త్గా చెప్పాలి. రైట్. ఓకే, నేను మ్యాక్సిమమ్ డెప్త్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. కానీ వీడియో స్టార్ట్ చేయాలంటే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్కే ఫోకస్ చేయాల్సి వస్తుంది, వీటి మీదనే. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన క్లాసు. ఒకవేళ మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే ఈ యొక్క క్లాసు తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎవరైనా హిందీ నేర్చుకోవాలనే తాపత్రయం ఉంటే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. హిందీ సీరియస్గా నేర్చుకోవాలంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు మాకు హిందీ అవసరం లేదంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవద్దు. మీకు ఏదన్నా చెప్పాలనిపిస్తే కామెంట్ రూపంలో కింద టైప్ చేయండి. ఓకే, మరొక మంచి వీడియోతోని మళ్ళీ కలుద్దాం. బాయ్.